ఒక చిన్న స్లీవ్కు ఇన్ని పాయింట్స్ ఉంటాయా? ఉంటాయండి. హాయ్, నేను అపర్ణ. నేను టైలరింగ్ కోచ్ అండి. మీకు టైలరింగ్లో బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు అన్నీ నేర్పిస్తానండి. బ్లౌజెస్, డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి నేర్పిస్తానండి. ఇది మన స్లీవ్ అండి. మనం స్టార్టింగ్ నుండి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వరకు చూసాం కదండి. ఆ స్లీవ్ ఇది మనది. ఒకసారి చూడండి మీరు. ఇది మన డ్రాయింగ్ వేసుకున్నాము. ఒక్కసారి గుర్తు చేసుకున్నామండి. ఇది ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్. ఓకేనా అండి? ఇది సెకండ్ స్టెప్లో ఈ 2 పాయింట్సే ఉంటాయండి. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, 2 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ దగ్గర ఒక డాట్, 2 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని జస్ట్ లైన్స్ వేసుకొని ABCD అని పెట్టేసిన. ఇది సెకండ్ స్టెప్. ఇది థర్డ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్లో ఇవన్నీ వేసేసినాక మనకు ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ పెట్టి ఇది ఫోల్డ్ చేసి టేప్ ఇట్లా ఈ టేప్ ఇక్కడ నుండి ఇక్కడికి సెంటర్లో 3 డాట్స్ పెట్టుకోవాలండి. ఎంత వస్తే అంత. ఓకేనా అండి? ఇక్కడ ఇది దీని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్. ఓకేనా? దానికి 3 వస్తాయండి. 3 డాట్స్ 1, 2, 3. ఈ 3 డాట్స్కు ఫస్ట్ డాట్ దగ్గర పైకి టేప్ పెడితే 0.7 వస్తుంది. ఇది 0.5, 0.2 పైన డాట్స్ పెట్టుకొని జస్ట్ ఇది షేప్ కోసం అండి ఇలా తీసుకోవాలి. ఇది థర్డ్ అయిపోయిందండి. ఫోర్త్లో వచ్చేసి మనం ఇది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము. లోత్ ఒక్కటి తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకుంటేనే మనకు స్లీవ్ దగ్గర చంక భాగం దగ్గర మడతలు రావండి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఒక పాయింట్ ఉంది కదండి. 1 ఇంచ్ 2 ఇంచెస్ అని సెకండ్ స్టెప్లో మనం పెట్టుకున్న డాట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఈ డాట్కు మధ్యలో ఒక డాట్ వేసేసి జస్ట్ తీసుకొని ఇట్లా కర్వ్ షేప్ తీయాలండి. నేను చూపిస్తాను ఇది ఎలాగనేది. ఓకేనండి? ఇది చూడండి. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఈ మొత్తం లైన్స్ ఏవైతున్నాయో బ్లాక్ దాంతో మార్క్ చేసిన లైన్స్ మొత్తము ఇదండి. బ్లాక్ దాంతో ఏవేవి మార్కులు చేసినామో ఇది ఫస్ట్ స్టెప్లో 6 పాయింట్స్ ఉంటాయి. ఈ బ్లూ ఉన్నది కదండి, ఈ 2 ఇది సెకండ్ స్టెప్లో బ్లూ అని రాశానండి. బ్లూ పెన్తో చేసినాయి ABCD ఇట్లా పెట్టుకున్నాయి ABCD. ఓకేనా? థర్డ్ స్టెప్లో రెడ్ కలర్తో వేసినాయండి 3 డాట్స్ 1, 2, 3. పైకి వచ్చేసి 0.7, సెకండ్ డాట్ దగ్గర 0.5, 0.2 వేసుకొని ఇట్లా షేప్ తీసుకున్నాం. ఓకేనా అండి? 3 డాట్స్ 8th దాంట్లో 8th పాయింట్లో 3 డాట్స్. 9thలో వచ్చేసి ఏం చేయాలంటే ఈ 2 డాట్స్ ఉన్నాయి కదండి. మనం ఫస్ట్ డాట్ ఇక్కడ ఉంది కదా, 1, 2, 3 పెట్టుకున్నాం కదా. ఫస్ట్ డాట్ దగ్గర ఈ పై నుండి సెంటర్ ఒక డాట్ పెట్టుకోవాలి. అట్లనే ఇక్కడ కింద ఈ 2 డాట్స్కి ఏమో ఇక్కడ పైన సెంటర్లో పెట్టుకోవాలి. ఈ 2కి ఇక్కడ కింద పెట్టుకొని జస్ట్ ఇట్లా షేప్ తీసుకోవాలండి. అంతే. ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి 0.2 కన్నా తక్కువనే ఉండాలండి. అంతే, కొంచెమే. ఇది జస్ట్ కర్వ్ తీసుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో మనం పేపర్ ఇట్లా ఓపెన్ చేసుకొని క్లాత్ ఓపెన్ చేసుకొని కట్ చేయాలి. ఫస్ట్ ఇది కట్ చేయాలి, తర్వాత ఇది కట్ చేయాలి. నేను పేపర్ మీద ఎలాగో మొత్తం చూపిస్తాను అండి డీటెయిల్గా. మీరు ఒక్కసారి అయితే ఇది చూసుకోండి. మొత్తం 10 పాయింట్స్ వచ్చేసినాయండి. పేపర్ ఓపెన్ చేయడంతో సహా 10 పాయింట్స్. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం అండి. లెంత్ వచ్చేసి 8.5 మనది. మూడున్నర. మళ్ళీ ఇక్కడ స్ట్రెయిట్ లైన్ కోసమని డబుల్ మార్క్ చేస్తున్నా అండి. ఇక్కడ కూడా వన్ 2 3 లైన్స్ వేసానండి. 4th లైన్ వచ్చేసి మనకు ఆర్మ్ 8 దగ్గర డాట్ చేసి ఒక లైన్ వేసాను.
ఇది 4th. ఇక్కడ స్లీవ్ రౌండ్ 6 ఇంచెస్, ఈ రెండు కలపాలి. ఇది 5th లైన్. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్జిన్ కోసము. ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, 4th లైను, 5th లైను, 6th లైను. ఓకేనా అండి? లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇది ఫస్ట్ స్టెప్లోదండి ఇదంతా. సెకండ్ స్టెప్లో వచ్చేసి 2 డాట్సే ఉంటాయి, మనకు 2 పాయింట్సే ఉంటాయి. 1 ఇంచ్ దగ్గర ఒకటి, 2 ఇంచెస్ దగ్గర ఒకటి, జస్ట్ ఈ డాట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి మనం. ఎంత వస్తే అంత, హాఫ్ టేప్ ఇలా పెట్టుకొని హాఫ్. ఇక్కడ నుండి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ 3 లేయర్స్ వస్తాయండి. మళ్ళీ ఈ సెంటర్లో నుండే ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక డాట్, 3 డాట్స్. ఇక్కడ నుండి పైకి 0.7, 0.5, 0.2, ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి ఇట్లా తీసుకురావాలండి. ఇందులో కలిపేయాలి. అయిపోయింది కదా? ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్లో కర్వ్ ఇది వేసేసినండి, మార్క్ చేసేసిన. థర్డ్ అయిపోయింది. ఇప్పుడు 4th ఏం చేయాలంటే ఈ 2 డాట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ సెంటర్లో ఈ 2 డాట్స్ మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ లైన్లో మాత్రం ఇక్కడ కింద ఈ 2 డాట్స్లో మధ్యలో కింద కొంచెం ఒక 2 పాయింట్స్ వరకు. దీన్ని జస్ట్ ఇప్పుడు కర్వ్ షేప్ ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలండి. అంతే. ఇది ఇలా వస్తుందండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా కర్వ్లో వస్తుంది. అంతే, సరిపోయింది, అయిపోయింది. స్లీవ్ కంప్లీట్ అండి. ఇప్పుడు కట్ చేద్దాం మనం. ఓకేనా అండి? అర్థమైందా మీకు? ఫస్ట్ పాయింట్లో ఈ లైన్స్ అండి. ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, 4th లైను, ఇది 5th లైను, 6th లైను. సెకండ్ స్టెప్లో ఈ 2 AB ఈ 2 డాట్స్ పెట్టుకున్న 1 ఇంచ్ దగ్గర, 2 ఇంచెస్ దగ్గర ఈ లైన్ మీద. థర్డ్లో వచ్చేసి ఇది ఈ కర్వ్ కోసమని, ఈ షేప్ రావడం కోసమని ఇక్కడ నుంచి టేప్ పెట్టి ఇక్కడ వరకు సెంటర్ తీసుకున్న, దానికి మళ్ళీ సెంటర్ తీసుకుంటే ఈ 3 డాట్స్ వచ్చేసినాయి. ఈ 3 డాట్స్కు ఫస్ట్ డాట్ దగ్గర వచ్చేసి 0.7 తీసుకున్న పైనకు, సెకండ్ డాట్ దగ్గర 0.5 తీసుకున్న, థర్డ్ డాట్ దగ్గర 0.2 తీసుకున్న. పైన డాట్స్ జస్ట్ పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర నుండి కొంచెం ఇలా కర్వ్ వస్తుంది ఇక్కడ, అంతే. 2 ఇంచెస్ దగ్గర నుండి ఇట్లా షేప్ తీసుకున్నాం. షేప్ కోసమే అండి ఈ డాట్స్ అన్నీ పెట్టుకోవడం. మనం షేప్ ఏంటంటే క్లియర్గా రాదు స్టార్టింగ్లో. ఏంటంటే బాగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఇట్లా మామూలుగా తీసేస్తారు ఫ్రీ హ్యాండ్తోని, కానీ స్టార్టింగ్లో రాదు కదండి. దానికోసమని ఈ డాట్స్ అన్నీ పెట్టుకోవడం. ఇదేమో ఫస్ట్ ఫ్రంట్ భాగం కోసం లోతు తీస్తాం కదా, ఇది లోతు కోసం ఈ గ్రీన్ ఏదైతే లైన్ ఉందో లోతు కోసం ఫ్రంట్ సైడే తీయాలి, ఇది ఒక్కటి మాత్రం. ఓకేనా అండి? ఇప్పుడు స్లీవ్ కట్ చేసేద్దాం.
ఇక్కడ సెంటర్లో ఒకటి చిన్న కట్టు, ఇక్కడ మార్జిన్ మన స్లీవ్ అండి. మన స్లీవ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసినాక మనం ఏదైనా క్లాత్ మీదైనా సరే ఓపెన్ చేసినాక అప్పుడు ఫ్రంట్ తీయాలండి. ఇలా తీయాలి ఫ్రంట్. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి కింద నుండి ఇక్కడ నుండే స్టార్ట్ చేసి ఇలా తీయాలి. ఇక్కడ వరకు ఈ సెకండ్ పాయింట్ ఇక్కడ పెట్టాం కదండి, మరి ఇక్కడ వరకే రావాలి. అంతకన్నా పైకి వెళ్ళొద్దు. జస్ట్ ఈ మూలలు రావద్దు అంతే. ఇంత చిన్న ముక్క అంతే అండి. ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇట్లాంటివి మనకి ఇంకో పీస్ కూడా వస్తుందండి. ఓకేనా? ఇలా వస్తుంది. ఇలా అర్థమైందా అండి స్లీవ్? ఓకేనా? మీకు ఈ స్లీవ్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ను ఫాలో చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.